బయటికి తీసుకొస్తున్నారు. కవితను బయటికి తీసుకొస్తున్న విజువల్స్, ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తూ ఉన్నాము. కవిత వెహికల్ అనుకుంటాను అది. కవిత వెహికల్తో పాటు పోలీస్ వెహికల్స్, ఈడీ అధికారులు కూడా బయటకు వస్తున్న దృశ్యాలని మనం చూస్తూ ఉన్నాం. బయట ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చేయండి ప్లీజ్. రైట్, ఇది మధు తను ఫ్రంట్ సీట్ లోనే కూర్చున్నారు, తన వెహికల్ రైట్. కవితను ప్రత్యేక వెహికల్ ఏదైతే ఉందో కవితకు సంబంధించినటువంటి వెహికల్లోనే ప్రస్తుతం ఆమెను ప్రస్తుతం ఇక్కడి నుంచి శంషాబాద్ కవిత ముందు సీట్లో కూర్చొని ఉంటే వెనక వైపు పోలీస్ కానిస్టేబుల్ కూడా కూర్చోబెట్టారు. ఆమెను అరెస్ట్ చేశారు కాబట్టి ఆమెను ఇక్కడి నుంచి డైరెక్ట్ గా తీసుకెళ్లబోతున్నారు. ఆమె వివాదం ఆమె చూడొచ్చు, అక్కడ సంబంధించి కవిత కూడా ఇక్కడ ఆమె వచ్చినటువంటి అందరికీ కూడా చూడొచ్చు, సింబల్ చూపిస్తుంది. ఖచ్చితంగా ఆమె చేతులు బిగించి ఆమె కుడి చేతిని బిగించేసి కూడా చేస్తుంది. పెద్ద సంఖ్యలోనే ఇక్కడ అందరూ కూడా ఎవరు కూడా పూర్తిగా కూడా మొత్తానికి కవిత అరెస్ట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి రైట్. ఇక ముందు ప్రత్యేక వెహికల్, దాని ముందు పోలీసు వెహికల్ కూడా ఏర్పాటు చేశారు. వెనకనే ఈడీ అధికారులు ఆమెను ఫాలో అవుతూ కూడా ప్రస్తుతం కవితను ఫాలో అవుతూ కూడా వెనకనే కుటుంబ సభ్యులు కూడా వెళ్తున్నారు. అంటే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో కవిత ఈడీ అధికారులు కూడా నెక్స్ట్ ఈడీ అధికారుల మీద చూడొచ్చు. ఒక విధంగా ఈడీ అధికారులు కూడా నెక్స్ట్ వెనక రాబోతున్నారు. చూడొచ్చు మనము ఈడీ అధికారులు కూడా ప్రత్యేక వెహికల్స్ లో ఇక్కడ చేరుకున్నారు. చూడొచ్చు ఈడీకి సంబంధించినటువంటి వెహికల్స్ రైట్. కవితను అరెస్ట్ చేశారు. కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను చూస్తూ ఉన్నాము. ఇంట్లో నుంచి బయటకు వచ్చి తన కారులోనే, ఎవరైతే కవిత కారులోనే వెళ్ళాలని అడిగినట్టున్నారు. అందుకని కవిత కారులోనే ఫ్రంట్ సీట్లో కూర్చొని కవిత బయలుదేరినటువంటి దృశ్యాలను చూస్తున్నాం. తర్వాత వారితో పాటు కొంతమంది పోలీస్ అధికారులు, అదేవిధంగా ఈడీ అధికారులు కూడా కవిత కారులో ఉన్నారు. వారి వెనకమాల కుటుంబ సభ్యులు ఉన్నారు. వారి వెనక మరలా ఈడీ అధికారులు, పోలీసులు ఉన్నారు. అందరూ కలిసి ఇప్పుడు తనని ఢిల్లీకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నారు. డైరెక్ట్గా కవిత ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి 5:20 అరెస్ట్ చేసినట్లుగా ఈడీ అధికారులు ప్రకటించారు. 7 గంటలకి తన ఇంట్లోంచి 7:05 తన ఇంట్లోంచి బయటికి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా 7:55 కల్లా వాళ్ళు ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. 45 minutes to 50 minutes. అక్కడికి వెళ్ళిన వెంటనే 8:55కి ఫ్లైట్, కవిత అని ఢిల్లీ తీసుకెళ్లేటువంటి ఫ్లైట్. కవితని అక్కడి నుంచి ఢిల్లీకి తరలించబోతున్నారు. అయితే ఇదంతా కూడా రాజకీయంగా ప్రకంపనలు సృష్టించబోతుంది. అక్కడ మనం చూస్తే బయట ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా మోదీ డౌన్ అంటూ కూడా వాళ్ళందరూ కూడా నినదిస్తూ ఉన్నారు. ఎవరైతే నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ ప్రచారం కోసం హైదరాబాద్లో ప్రచారం నిర్వహిస్తూ ఉండగా ఇక్కడ కవిత అరెస్ట్ జరగడం అనేటువంటిది రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. రాజకీయంగా తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితిని క్రియేట్ చేయబోతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక పెద్ద ఇబ్బందిగా చూడాల్సినటువంటి అంశం, రాజకీయంగా ఒక కుదవబోతున్నటువంటి అంశం. మనీ లాండరింగ్ చట్టం కింద అరెస్ట్ చేసినట్టుగా కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. అంటే ఈడీ కేసులో, ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో గతంలో జరిగినటువంటి మనీ లాండరింగ్ సంబంధించినటువంటి దాన్ని సెక్షన్స్ని కూడా వాళ్ళు దీంట్లో మెన్షన్ చేసినట్లుగా ఉన్నారు. సరే, ఏదైనా దీనికి సంబంధించి చాలా ఉంది. అంటే పెద్ద సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్లో ఎవరైతే ఇండోస్పిరిట్ కావచ్చు, ఇండోస్పిరిట్ తర్వాత అరుణ్ రామచంద్ర పిళ్ళై కావచ్చు, మనీష్ సిసోడియా కావచ్చు, లేకపోతే గోరంట్ల బుచ్చిబాబు కావచ్చు, వాటితో సౌత్ గ్రూప్లో ఉన్నటువంటి శరచంద్రారెడ్డి కావచ్చు, మామిడి రంగారెడ్డి కావచ్చు, కవిత కావచ్చు, వీళ్ళందరూ భాగస్వామ్యం కావచ్చు. ఇదంతా కూడా అసలు ఢిల్లీ లిక్కర్ లాబీని, ఢిల్లీ లిక్కర్ దాని స్కామ్ ఎలా చేశారనేటువంటిది కూడా పెద్ద సబ్జెక్ట్గా చూడవచ్చు. దీంట్లో అకౌంట్ ట్రాన్సాక్షన్స్, అకౌంట్ ట్రాన్స్ఫర్స్, ఒక అమౌంట్ నుంచి ఇంకొక ఎవరు తీసుకోవటం, వాటితో పాటు హైదరాబాద్లో డెలివరీ చేయటం, హైదరాబాద్లో
ప్రాపర్టీస్ని కూడా కొన్ని ప్రాపర్టీస్ని డైరెక్ట్గా డబ్బులు తీసుకోకుండా ప్రాపర్టీస్ రూపంలో డైరెక్ట్గా తీసుకోవటం, ఇట్లాంటి చాలా ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా కూడా వాళ్ళందరూ నిర్ధారించారు. ఢిల్లీలో ఉన్నటువంటి అనేక ప్లేసులు ఈ డబ్బు డెలివరీ చేయటం, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ డబ్బులు డెలివరీ చేయటం, దాదాపు కవితకు 100 కోట్లకు పైగా దాంట్లో వచ్చినాయి అని చెప్పి ఈడీ అభియోగాలు చేయటం, ఇవన్నీ కూడా చాలా పెద్ద సబ్జెక్ట్. దీన్ని చాలా దాదాపు 2,000 పేజీల ఈడీ దాంట్లో ఛార్జ్షీట్లో మెన్షన్ చేసినటువంటి వాటిని కూడా మనం చూసాము. ఏదైనా కానీ ఇప్పటి వరకు కవిత వరకు ఎక్స్క్యూజ్ అనుకున్నారు, కవిత వరకు ఎక్స్క్యూజ్ అనేటువంటిది కూడా జరిగింది. కానీ కవిత కూడా కరెక్ట్గా ఎన్నికల నోటిఫికేషన్ రేపు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు కవిత అరెస్టు, కవితని ఢిల్లీకి తీసుకెళ్ళడం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ రాజకీయ ప్రయాణంలో ఒక పెద్ద కుదుపుగా చూడాలి. బీఆర్ఎస్ రాజకీయ ప్రయాణంలో కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ కేసులో, మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అవ్వడం అనేటువంటిది నిజంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించేటువంటి అంశంగా చూడాలి. సరే ఇంకో కేసు అంటే అది ఏదన్నా కావచ్చు, అది పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కానీ లిక్కర్ కేసు అనేటప్పటికి చెప్పడానికి కూడా ఎవరికైనా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. సరే ఏదైనా కానీ తన అరెస్టు, తన ప్రయాణం జరుగుతుంది. ఒకసారి